Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగును మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రీతమ మెహర్ ప్రభువు ఈరోజు కూడా ఆయనతో సహజీవనం సాగించుకునే భాగ్యాన్ని మనకి కలిగించారు. ఆ ప్రీతమునికి, ఆ సనాతనునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ఈ రోజు వరకు 4031వ పేజీ వరకు ఈ వాల్యూమ్లో విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మరి కొంచెం ముందుకు వెళ్దాం. జూలై 31వ తేదీన తన ఈ 5 సన్నిహిత ప్రేమికులకు కొన్ని ప్రత్యేక సూచనల్ని బాబా పంపించారు. ఒకటి, ఎనర్జీ కార్కారియా, బొంబాయి, 1951 అక్టోబర్ 16వ తేదీన ఉద్వాడాలోని జొరాస్ట్రియన్ అగ్ని దేవాలయానికి వెళ్ళాలి. అతడు అక్కడ నుండే ఒక పేద పార్సీ వ్యక్తితో కలిసి హాజరవ్వాలి. 2, కేకి దేశాయ్, ఢిల్లీ, 1951 అక్టోబర్ 16వ తేదీన అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్తి సమాధి వద్దకు స్థానికుడైన ఒక పేద ముస్లిం వ్యక్తితో కలిసి వెళ్ళాలి. 3, వాసుదేవ కైన్, ఢిల్లీ, 1951 అక్టోబర్ 16వ తేదీన మధురలోని కృష్ణుని ఆలయానికి ఆ ప్రాంతంలో ఉండి ఒక పేద హిందువుతో కలిసి వెళ్ళాలి. 4, జయాప్రసాద్ ఖరే, రథ్, 1951 అక్టోబర్ 16వ తేదీన సారనాథ్ లోని బుద్ధ దేవాలయానికి సారనాథ్ లేదా కాశీకి చెందిన బౌద్ధ మతస్థుడు గాని లేదా జైన మతస్థుడు గాని అయిన ఒక పేద వ్యక్తితో పాటు సారనాథ్ లోని బుద్ధ దేవాలయానికి వెళ్ళాలి. 5, విశ్వనాథ్ హల్దంకర్, కొల్హాపూర్, 1951 అక్టోబర్ 16వ తేదీన గోవాలోని ఫ్రాన్సిస్ జేవియర్ చర్చికి గోవాకు చెందిన ఒక పేద క్రిస్టియన్తో కలిసి వెళ్ళాలి. ఈ 5 బాబా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. పైన చెప్పిన ఈ 5 ప్రతి ఒక్కరికి మరిన్ని సూచనలు ఇలా ఇవ్వబడ్డాయి. ఆ నెక్స్ట్ పేజీలో 2017లోని ఖాజాగూడ ప్రదేశం ఫోటో ఉన్నది, ఒకసారి చూడండి. నీవు నీతో ఉన్న స్థానిక పేద వ్యక్తి ఆ రోజు అక్టోబర్ 16 ఉదయం నుండి 24 గంటల పాటు ఉపవాసం ఉండాలి. అయితే కావలసిన సార్లు టీ, మంచినీళ్లు తాగవచ్చు.
నిర్దేశించిన చోట అక్టోబర్ 16వ తేదీన ఉదయం ప్రార్థన చేయాలి. మీకు నచ్చిన భాషలో ప్రార్థన చేయవచ్చు. మీరు చేయవలసిన ప్రార్థన త్వరలో మీకు అందజేయబడుతుంది. అక్టోబర్ 16వ తేదీన ప్రార్థనకు వెళ్లే ముందు ఇద్దరు స్నానాలు చేయాలి. మీతో ఉన్న పేదవారికి 101 రూపాయలు దక్షిణ సమర్పించాలి. అక్టోబర్ 16వ తేదీన నీవు నీతో ఉన్న వ్యక్తి ప్రార్థనలు చేసిన పిదప ఆ ప్రదేశం వీడి వెళ్ళవచ్చు. అప్పగించిన ఆ పని యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఏ విధంగానైనా మీకు ఇచ్చిన పని పూర్తి చేసి తీరాలి అని బాబా గట్టిగా ఆదేశించారు. బాబా ఏకాంత వాసం చేయాలని సంకల్పించారు. దానికి తగిన ప్రదేశం ఎంపిక చేయడంలో 5 ప్రత్యేక లక్షణాలు ఉండాలని ఈ విధంగా సూచించారు. ఏకాంత వాసానికి కావలసిన ప్రదేశం నగరానికి దూరంగా ఉండాలి. ఆ ప్రదేశం ఒక కొండ మీద గాని సముద్రం సమీపాన గాని ఉండాలి. ఆ ప్రదేశానికి సమీపంలో ఒక గ్రామం ఉండాలి. ఆ ప్రదేశానికి ఆధ్యాత్మిక చరిత్ర ఉండాలి. ఎటువంటి ఆటంకం లేకుండా నేను స్వేచ్ఛగా తిరగడానికి ఆ ప్రదేశానికి కనీసం ఒక వైపునైనా విశాలమైన ప్రదేశం ఉండాలి. 1951 ఆగస్టు 1వ వారంలో ఏరిచ్ 2 బైదుల్ కలిసి హైదరాబాద్కు 7 మైళ్ళ దూరంలో ఉన్న ఖాజాగూడ అనే కొండ ప్రాంతాన్ని గుర్తించారు. కొండ పై భాగాన ఒక గుహ, దాని ప్రక్కన ముస్లిం సాధువైన హజరత్ బాబా ఫక్రుద్దీన్ సమాధి ఉంది. ఈ గుహ క్రింది భాగాన సహజంగా ఏర్పడిన సుందరమైన మరొక గుహ ఉంది. గుహ లోపల నేల చదువుగా కూడా ఉంది. దానికి ఇంకా దిగున ఒక హిందూ దేవాలయం ఉంది. బాబాకు ఆ ప్రదేశం బాగా నచ్చింది. 2వ గుహను తన పనికి ఎన్నుకున్నారు. పైన గుహను విశ్రాంతి చేసుకునేందుకు నిద్రపోవడానికి ఉపయోగించాలనుకున్నారు. ఈ ప్రదేశం చూసి బాబా పైన మహమ్మదీయ సమాధి, క్రింద హిందూ దేవాలయం, రెండింటికి మధ్యలో నేను నిర్వర్తించబోయే గొప్ప మహత్తర కార్యం కొరకు తెచ్చుకున్న గుహ ఉన్నాయి. చివరికి నా ఈ కార్యం ఇటు పూర్తిగా అపజయమైనా పొందవచ్చు, లేదా పూర్తిగా విజయమైనా సాధించవచ్చు అని వ్యాఖ్యానించారు. గుహ ద్వారానికి 2 ఎదురు చెరికని తలుపుగా అమర్చాడు. పైన గుహను స్నానాది కాల కొరకు తయారు చేశాడు. ఎదురు చెరికను వెళ్ళడానికి తీసుకొచ్చే వ్యక్తి బాబా ప్రేమలో పరవశించిపోయాడు. ఈ ప్రదేశాన్ని మంగళవారికి మొట్టమొదట చూపించింది కూడా అతడే. 1951 అక్టోబర్ 16 నుండి 1952 ఫిబ్రవరి 16 వరకు 4 నెలల పాటు జరిగే మనోనాస్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఏర్పాట్ల విషయమై చర్చించడానికి ఆగస్టు 9వ తేదీ ఉదయం గాడ్జీ, ఆది సీనియర్, ఆది జూనియర్, ఇతర శాసనలను బాబా పిలిపించారు. చర్చ ప్రారంభంలోనే వారందరికీ బాబా మరొకసారి చెబుతూ ఇలా స్పష్టంగా వివరించాలి. నేను కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి నాకు తోచిన విధంగా నేను పనిచేసే స్వేచ్ఛ నాకుంది. అలాగే నేను ఏది తగినదని అనుకుంటానో అలా చేసే స్వేచ్ఛ కూడా నాకుంది. అలాగే నా మానసిక స్థితి మరియు మనోవేక్షల్ని బట్టి నేను నా ప్రణాళికను మార్చుకునే స్వేచ్ఛ కూడా నాకుంది. ఈ 4 నెలల కాలం 4 దశలుగా విభజింపబడింది. 1 30 నుండి 40 రోజుల పాటు ఉండే మొదటి దశలో ఖాజాగూడ గుహలో గడపడం జరుగుతుంది. 2 తర్వాత 30 నుండి 40 రోజుల పాటు కొనసాగే 2వ దశలో హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ వరకు కాలినడకన ప్రయాణం ఉంటుంది. 3 తరువాత 3వ దశలో ఫరీదాబాద్ లో బస్సు సాంగత్యం చేయడం. 4వది చివరిదైన ఆ దశను మేరాజాద్ లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో నేను ఎలా జీవిస్తాను, ఎలా ప్రవర్తిస్తాను ఇప్పుడే నేను చెప్పలేను. నేను లంగోటిని మాత్రమే ధరించి ఇంచుమించుగా
దిగంబరిగా ఉంటాను, లేదా నేను సాధారణ దుస్తులనే ధరించవచ్చు. నేను రోజుకి 4 సార్లు తినవచ్చు, లేదా రోజుల తరబడి చివరిదాకా ఉపవాసం ఉండవచ్చు. ఇవన్నీ నేను కావాలని చేయను. భగవంతుడు ఏ రీతిలో చేయిస్తే ఆ విధంగా చేస్తాను అంటూ వివరించారు. ఔరంగాబాద్ నుండి ఏకాంతవాసాలకై తాను వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చని కూడా బాబా సూచించారు. తిరిగి తన వివరణను కొనసాగిస్తూ 3వ దశ చివరిలో నా శరీర పరిస్థితి రాలిపోయే స్థితికి చేరుకోవచ్చు. అలా జరిగితే నా ఆధ్యాత్మిక నేపథ్యంలో నాకు ఒక ప్రదేశం యొక్క ఆవశ్యకత లేదని అనిపిస్తే నా ఈ కార్యం దాని యొక్క 4వ దశను నా పాత జీవితానికి సంబంధించిన ప్రదేశంలో గడపడానికే ఇష్టపడతాను అన్నారు బాబా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబా నరాజార్ దగ్గరలో ఉన్న సింబీ కొండపై ఉండడానికి ఇష్టపడ్డారు. బాబా గతంలో ఆ కొండపై 1947లో ఏకాంతవాసం చేసి ఉన్నారు. ఆది సీనియర్ ఆది జూనియర్లను సరోజ్ సహాయంతో ఎలాగైనా స్వాధీనంలోనికి తెచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేయమని బాబా చెప్పారు. ఆ కొండ ప్రభుత్వానికి చెందినది. అనుమతి అంత త్వరగా లభించడం కష్టం, కానీ సరోజ్ తన పలుకుబడి ఉపయోగించి సాధించాడు. ఆ కొండపై బాబా ఇంతకు ముందు గడిపిన చిన్న గదులను పాదుని మరమ్మతు చేయడం ప్రారంభించాడు. సమావేశం చివరిలో బాబా, నేను సింబీ కొండపై ఉండడం జరిగితే అది మనోనాథ్ చివరి దశలో అనగా చివరి 30 నుండి 40 రోజుల సమయంలోనే జరుగుతుంది. అంత మాత్రాన నేను పెద్దలుగానే స్థిరపడిపోతానని అనుకోవద్దు అని నొక్కి చెప్పారు. 4 నెలల మనోనాథ్ సమయంలో తనతో పాటు ఉండడానికి ఏరిచ్, హిందూ, బైబిల్, విశ్వాసాలను బాబా ఎన్నుకున్నారు. దౌలత్ సింగ్, నీలు ఖలాస్ మొదటి 3 నెలలు ఉంటారని కూడా బాబా చెప్పాడు. ఢిల్లీలో ఉన్న వాసుదేవ కైని 5 మతాలకు సంబంధించిన నమూనాలను తయారు చేయించమని ఆదేశించారు. అవి 1 బుద్ధ దేవాలయం, 2 హిందూ దేవాలయం, 3 చర్చి, 4 మసీదు, 5 అగ్ని దేవాలయానికి సూచనగా అగ్ని కలశం. ఆగ్రాలోని మదన్ మోహన్ అగర్వాల్, కృష్ణ సింగ్ స్నేహితుడైన ఔరీ శంకర్ వర్మ సహాయంతో చెరువురాతితో ఈ నమూనాలను ఆగ్రాలో చేయించి హైదరాబాద్కు పంపారు. బాబా ఏర్పరిచిన ఈ ప్రణాళికల గురించి పాత జీవితానికి సంబంధించిన అనుసరులకు, ప్రేమికులకు తెలియజేశారు. బాబాకు ఉత్తరాలు రాయకూడదని, కొండపైన ఆయన పనిచేస్తున్నప్పుడు కానీ కాలినడకల ప్రయాణించేటప్పుడు కానీ బాబాను చూడాలని ప్రయత్నించకూడదని గట్టి హెచ్చరికలు చేయబడ్డాయి. ఇంకా ఆగస్టు 16వ తేదీన ఇండియాలోని బాబా ప్రేమికులందరికీ ఈ క్రింది సూచనలు పంపబడ్డాయి. బాబా ప్రేమికులందరికీ పడ్డాయి ఈ సూచనలు ఇచ్చారట. దైవ నిర్దేశిత కార్యాన్ని బాబా 1951 అక్టోబర్ 16వ తేదీన నిర్వహించనున్నందున వీరంతా చెప్పబోయే ఈ క్రింది విషయాలను అర్థం చేసుకొని ఆచరిస్తారని బాబా కోరుతున్నారు. బాబాకు రాజకీయాలతో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎప్పుడు ఏ విధమైన సంబంధం లేదు. అందువలన మీలో ఎవరైనా రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నట్లయితే బాబాను ఈ రాజకీయాల్లోకి తీసుకురావడం కానీ దానికోసం బాబా పేరుని వినియోగించడం కానీ చేయకూడదని బాబా కోరుతున్నారు. ఈ విషయంలో మన ప్రేమికులకు విఫలమైపోయింది. ఆయన పాత జీవితంలోని అనుచరులంతా స్వార్థపరమైన ప్రయోజనాలను సఫలం చేసుకుందామనే వ్యామోహాలకు లొంగరాదని బాబా కోరిక. ఆయన పాత జీవితంలోని అనుచరులు, నవజన్మలోని స్నేహితులు, సోదరులు, సోదరీమణులు, సేవకులు అందరూ వారి వారి హృదయాలలో భగవత్ ప్రేమ అనే జ్యోతిని, లైక్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్, ప్రజ్వలింపజేయాలని బాబా అభిలషిస్తున్నారు. ఇది ఆ 51 సెప్టెంబర్ 16 ఇండియాలోని బాబా ప్రేమికులందరికీ బాబా పంపించినటువంటి ఈ నవజీవనంలో నేను ప్రతిబించాల్సిన వాటిలోను, బాధను అనుభవించే వాటిలోను నా శిష్యులైన పశ్చిమ దేశీయులు, స్త్రీలు, పురుషులు, అలాగే అన్ని రకాలకు చెందిన నా ప్రేమికుల మరణం నాకెంతో తీరని లోటు కలిగించిందన్న భావనను పొందాను. కానీ ఇంత ఆకస్మికంగా విధి
గనిని నా నుండి లాక్కొని వెళ్ళడం అన్నది నాకు ఘోర వినాశం వంటిది. అందులోనూ నవజీవనం యొక్క పూర్ణ సిద్ధి చేతికందే సమయంలో ఇలా జరగడం మరింత దురదృష్టకరం. మీ అందరికంటే కూడా గని నాకు ప్రత్యేకమైన వ్యక్తి. నా కోసం ఇతరులు ఇంకా చేయవలసిన మిగిలి ఉన్న పని కంటే కూడా గని ఒక్కరి ద్వారా చేయవలసిన పని చాలా మిగిలి ఉంది. ఆ పెద్ద తలకాయ నిజానికి విజ్ఞాన ఖని. గని అంటే విజ్ఞాన ఖని అన్నారు బాబా. అందులో వివేకము, చమత్కారము సంపూర్ణంగా మేళైన పొగడి ఉన్నాయి. చిన్ననాటి నుండి మేమిద్దరం చాలా దగ్గర స్నేహితులు. అతడు ఎంత ధైర్యశాలో నాకంటే బాగా మీలో ఎవరికి తెలియదు. అతని హృదయం ఎంతటి విశ్వాసపూరితమైనదో, ఎంత ప్రేమానుతమైనదో కూడా నాకు తెలిసినంతగా మీలో ఎవరికే తెలియదు. ఒక స్నేహితుడిగాను, నా పనిలో ఒక ఉపకరణంగాను అతని స్థానాన్ని భర్తీ చేయగలవారు ఎవరు లేరు. హైదరాబాద్ లో జూన్ 28వ తేదీని సమావేశానికి మీలో హాజరైన వారంతా నా ప్రకటనను, దాని వివరణను గని చదవడం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ప్రకటనకు సంబంధించి సాక్షులుగా ఒకరిగా అతను అక్టోబర్ 16వ తేదీన ఉపవాసం ఉండవలసి ఉంది. నా తరపున ప్రార్థన కూడా చేయవలసిన వాడు. 1952 ఫిబ్రవరి 16వ తేదీ వరకు గని ఇంకా బ్రతుకున్నట్లుగానే నేను భావిస్తాను. జూన్ 28వ తేదీన సమావేశానికి హాజరు కాని గని అల్లుడు బొగ్గుని గని తరపున ఉపవాసం ఉంది నా కోసం ప్రార్థన చేయమని అడిగాడు. బొగ్గుకి ఆనాటి సమావేశం పట్ల పూర్తి స్పష్టమైన అవగాహన కలిగించమని రంజూని ఆదేశించారు. ఆ అవగాహన వలన అతడు ఆనాటి సమావేశంలో స్వయంగా పాల్గొన్న అనుభవాన్ని పొందుతాడు. ఈ విధంగా నా ప్రకటనకు సాక్షులుగా ఒకరిగా గని తన కర్తవ్యాన్ని నిర్వహించినట్లవుతుంది. రానున్న సంవత్సరం అంటే ఫిబ్రవరి 16వ తేదీ నాటికి విశ్వవ్యాప్తంగా నా అవతార వైభవ ఆవిష్కారం జరగాలన్నది దైవేచ్ఛ అయితే గని మరియు చనిపోయిన నా పాత జీవితంలోని ప్రతి ఒక్క శిష్యుడు కూడా నా దివ్య ఆవిష్కారానికి ససరిల్లై జీవించి ఉన్నట్లుగాని అనుభవించి ఆనందించడం కూడా భగవద్గీత అయిందిగాక. సెప్టెంబర్ నెలంతా బాబా ఏకాంతవాసానికి అవసరమైన ఏర్పాట్లు కొనసాగాయి. బాబా ఇంకా పాశ్చాత్య ప్రగతి గురించి ఆలోచిస్తున్నారు. 1951 అక్టోబర్ 2వ తేదీన ఆయన ఈ టెలిగ్రామ్ పంపించారు. భగవంతుని ఇచ్చ ఉంటే బాబా తప్పక మార్చి నెలలో అమెరికా సందర్శిస్తారు. ఈ విషయంలో ఇలినోరా విజయం సాధించినందుకు చాలా సంతోషం. గాఢమైన ప్రేమతో అక్టోబర్ నెల నుండి ఎవరితోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనని బాబా చెప్పినప్పటికీ రాబోయే అమెరికా పర్యటన గురించి ఇలినోరాతో అంటే ఎలిజబెత్ మరియు నూరీనా 2 పేర్లు కలిపి ఇలినోరాతో ఉత్తరాలు రాసేందుకు జాన్సన్ ని నియమించారు. టెలిగ్రామ్ పంపాక బాబా మరో ఉత్తరం రాయించి దాని చివరిలో అందువలన ప్రియమైన బాబా ప్రేమికులారా, ఎలాగైతేనే నన్ను పాశ్చాత్య పర్యటనకు వచ్చేలా చేశారు కదా, ఇక సంతోషంగా ఉండండి అని రాయించారు. కోజాగూడ కొండపై అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాడు. అక్టోబర్ 13వ తేదీన హిందూ, ఉస్తాద్జీ, బైదుల్, దౌలత్ సింగ్ వీరందరూ వచ్చేసరికి గుహలను శుభ్రం చేసే నిమిత్తం ఆ కొండపైకి వెళ్ళాడు. కారు డ్రైవ్ చేస్తుండగా వాళ్ళందరూ ఆ కారు సామాన్లను దానితో పాటు 5 మతాలకు చెందిన నమూనాలను తీసుకువెళ్ళాడు. కారుని కొండకి దగ్గరలో ఆపాడు. కారు దిగి తాళం వేసి వచ్చేలోపు మిగిలిన వారంతా ఆ ప్రదేశాన్ని పరిరక్షించడానికి వెళ్ళాడు. కారుకి తాళం వేసి ఇంటిగా నడుచుకుంటూ వెళ్తూ ఒకసారి వెనక తిరిగి కారు వదిలేశాడు. అకస్మాత్తుగా కారు కొండ దిగువకు దొరికిపోతూ కనిపించింది. భయంతో దాని వెనుకే పరిగెత్తసాగాడు. కానీ కారు మరింత వేగంగా దిగువకు దొరికిపోయింది. గుట్టలుగా ఉన్న రాళ్లపై వంకర టెంకరగా తప్పించుకుంటూ కారు రాళ్లను గుద్దుకుంటూ పోయింది. కారు ఇంకా ఎందుకు పనికిరానంతగా తుక్కు అవుతుందని భావించాడు. ముఖ్యంగా కారులో ఉండిపోయిన అతి సున్నితమైన నమూనాల గురించి చెప్పసాగాడు.
చివరకు కారు ఒక వరి పొలంలోకి బురదలో దిగబడింది. ఏరిచ్ కారుని సమీపించి చూశాడు. కారు ముందు పక్కనే ఉండే అద్దం తప్ప మరే నష్టం కలగలేదని గమనించాడు. నమూనాలన్నీ భద్రంగా ఉన్నాయి. మరో ప్రక్కకు దొరికి ఉంటే కారు సులభంగా ఆ రాళ్లపై నుండి కిందనున్న గోతిలో పడి ముక్కలయ్యి ఉండేది. తర్వాత ఆ సంఘటనని బాబాకు వివరించినప్పుడు బాబా చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు. ఏడ్చికి మాత్రం అది ఒక నమ్మసత్యం కాని అద్భుత విషయం. కారు దారిలో రాళ్లపై గెంచుకుంటూ వెళ్ళడం ఇక అతని కళ్ళ ముందు కదలాడుతుంది. అక్టోబర్ 15వ తేదీన డాన్కిన్ కారుని పూలతో అలంకరించాడు. శ్రీశాసనులకు వీడ్కోలు చెప్పి బాబా ఆ కారులో మధ్యాహ్నం 2:30 నిమిషాలకు కొండపైకి ప్రయాణమయ్యాడు. విష్ణు, నీరు, ఒక మహమ్మదీయ మత గురువుతో బాబా వచ్చాడు. డాన్కిన్ కారు నడిపాడు. అరగంట తర్వాత కొండపైకి చేరుకున్నారు. ప్రార్థనలు చేసిన తరువాత విష్ణు, నీరు, డాన్కిన్ ఆ మత గురువు హైదరాబాద్ కు పేరిచ్, రెండు విస్తాజీ, బైజు, లవ్ సింగ్ తో పాటు కొండపైన నిండిపోయారు. బాబా జరిపే మనోనాశ ప్రక్రియ కొనసాగే సమయంలో బాబా అనుభవించే వేదనను తలుచుకొని ఆ సంధ్యా సమయంలో ఆకాశం ఘోరున వెలిపించినట్టుగా కొండపోతగా వర్షం కురిసింది. బాబా తన సహచరులతో పాటు కొండపై అక్టోబర్ 16 మంగళవారం నుండి మర్నాడు ఉదయం 8 గంటల వరకు ఉపవాసం పాటించారు. ముస్లిం సాధుల యొక్క దర్గాలో పాటు బాబాతో పాటు అందరూ మౌనంగా నిలబడగా ఏరిచ్ ఈ కింది ప్రార్థనను 5 సార్లు చదివాడు. ప్రతిసారి భగవంతుని మరియు అవతారాన్ని పేర్లను మారుస్తూ చదివాడు. ఓ అహౌరమజుగా ఈ అనంతమైన ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ, ప్రీతమ దురాష్ట్రుడుగా వ్యక్తమైన నిన్ను స్మరిస్తూ, ప్రవక్తలందరినీ ఈ ప్రేమికులను స్మరిస్తూ, ఓ అల్లా ఈ అనంతమైన ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ, ప్రీతమ మహమ్మద్ ముస్తఫాగా వ్యక్తమైన పరమాత్మ పరిపూర్ణమైన ముక్త పురుషులను అంటే పర్ఫెక్ట్ వన్స్ ఈ ప్రేమికులను స్మరిస్తూ, ఓ పరమాత్మ ఈ అనంతమైన ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ, ప్రీతమ రాముని గాను, కృష్ణుని గాను, బుద్ధుని గాను వ్యక్తమైన నిన్ను స్మరిస్తూ, అవతారులందరినీ ఈ ప్రేమికులను స్మరిస్తూ, ఓ భగవంతుడా ఈ అనంతమైన ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ, ఈ ప్రియపుత్రుడు యశస్ గా వ్యక్తమైన నిన్ను స్మరిస్తూ, సమస్త సాధువులను ప్రేమికులను స్మరిస్తూ, మేఘబాబా విజయం పొందుటకై ఈ సాయం వేడుకుంటున్నారు. ఈ రోజున అనగా 1951 అక్టోబర్ 16 నుండి ప్రారంభమయ్యే 4 నెలల కార్యాన్ని సఫలం చేయడానికి మీ సహాయాన్ని అర్థిస్తున్నాడు. 1952 ఫిబ్రవరి 16 నాటికి తాను కోరుకున్నది సఫలమయ్యేందుకు, తాను కాంక్షించే అఫలమైన ప్రయోజనం సిద్ధించేందుకు మేఘబాబా వినమ్రుడై ప్రార్థిస్తున్నాడు. అదే రోజు అక్టోబర్ 16వ తేదీన ఈ ప్రార్థన భారతదేశంలోని 5 పవిత్ర స్థలాల్లో చేయబడింది. బాబా ఆజ్ఞానుసారం మ్యార్జీ ఉద్వాడాలోని పార్సీ అగ్ని దేవాలయంలోను, శేఖి దేశాయ్ అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్టి సమాధి దగ్గర, వాసుదేవ కైల్ మధురలోని కృష్ణుడి గుడిలోను, జయాప్రసాద్ ఖరే సార్నాథ్లోని బుద్ధ దేవాలయంలోను, విశ్వనాథ్ హల్దంకర్ గోవాలోని ఫ్రాన్సిస్ జేవియర్ చర్చిలోను ప్రార్థనలు చేశారు. ప్రతి వ్యక్తి ఆ రోజున ఉపవాసం ఉండి అదే ప్రార్థన చదవాలని బాబా ఆదేశించారు. అలాగే బాబా హైదరాబాద్ లోని 4 వేర్వేరు ప్రదేశాల్లో ప్రార్థన చేయమని సూచించారు. మీరు బుద్ధ దేవాలయంలోను, విష్ణు హిందూ దేవాలయంలోను, హైదరాబాద్ పార్సీ అగ్ని దేవాలయంలోను, డాన్కిన్ కేథలిక్ చర్చిలోను, ప్రత్యేకంగా పిలుచుకొని వచ్చిన మహమ్మదీయ గురువుచే మసీదులోను ప్రార్థనలు చేయమని బాబా ఆదేశించారు. బాబా ఏకాంతవాసం ప్రారంభించే సమయంలో అన్ని చోట్ల ఈ ప్రార్థనలు జరిగాయి. ఆ సమయంలో బాబా చరువురాశితో చేసిన 5 మతాలకు చెందిన నమూనాలను తన చెత్త ఉంచుకొని దర్గాలో రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకాంతవాసం చేశారు. అనుచరులందరూ బయట కాపలా ఉన్నారు. 2 రోజుల తరువాత అనగా అక్టోబర్ 18వ తేదీన కొండపైనున్న మరొక గుహలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉన్నారు. అక్టోబర్ 20వ తేదీన ఆ గుహ క్రింద భాగంలో ఉన్న
హిందూ దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఏకాంతవాసం చేశారు. అక్టోబర్ 22వ తేదీన బాబా ఆ గుహలోనే బయలు తీసుకొచ్చిన గులాం హుస్సేన్ అనే మసుతో సాంగత్యం చేశారు. చివరిదైన 7వ రోజున అనగా అక్టోబర్ 23వ తేదీన ఏకాంతవాసం ముగిసింది. ఏకాంతవాసంలో బాబా ఏమి చేస్తున్నారో అనంతుడైన ఆ భగవంతుడికే తెలుసు. అది విశ్వంలోని అన్ని మనస్సుల యొక్క విశ్వాత్మక మనసు నిర్వహించే విశ్వజనీయ కార్యక్రమం. అక్టోబర్ 24వ తేదీన కొండపైనున్న సామానంతా జూబ్లీ హిల్స్ లోని కోహినూర్ బంగాళాకు చేర్చారు. బాబా శాస్త్రులైన స్త్రీలు పురుషులు అందరికీ ఇలా వర్తమానం పంపించారు. నేను క్షేమం, గుహలో నా పని 100 పాళ్ళు విజయవంతమైంది. ఈ రోజు నేను ఔరంగాబాద్ మీదుగా నగరాజాద్కి కాలినడక ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ఈ లాస్ట్ వాక్యాలతో మనం ఈ 9వ భాగాన్ని పూర్తి చేసుకునే భాగ్యం బాబా కలిగించారు. మనం నవజీవనాన్ని సంపూర్ణంగా అన్ని వివరాలతో విని తెలుసుకున్నాము. అయితే ఆఖరి పేజీల్లో గని యొక్క ఆ నిష్క్రమణ బాబా అనుభవించినటువంటి ఒక విధంగా ఆయన మానవ రూపంలో ఉన్నారు కదా, భగవంతుడు మానవ రూపంలో ఉన్న బాధపడతారు కదా. ఇది మనకి రామాయణంలో జరిగింది. శ్రీరామచంద్రుడు సీతా వియోగంతో బాధపడ్డాడు. అలాగే శ్రీకృష్ణుడు భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు గురించి బాధపడ్డాడు. అంటే భగవంతుడికి తను విశ్వసించి తన కార్యం కోసం ఎవరినైతే నిర్దేశిస్తాడో వాళ్ళు కానీ ఒకవేళ కాలం చేస్తే ఆయన కూడా సామాన్య మానవుళ్ళ కొంచెం బాధపడతారు. అందుచేత మనందరూ గని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. గనికి బాబా ఇచ్చిన ప్రాధాన్యత కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు మానవుడికి తన కార్యక్రమంలో భాగాన్ని కల్పిస్తూ ఉంటాడు ఆయన. అది మనకు తెలియదు. భగవంతుడి యొక్క ఆయన పనిలో మనం భాగం పొందుతామన్న ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. ఇప్పుడు మనం ఈ చేసిన కార్యక్రమం మనం అనుకుంటున్నాం మనం చదువుకుంటున్నామని కాదు. ఆయన కార్యక్రమం మళ్ళీ ఈ విధంగా పునః ప్రారంభం చేశాడు ఆయన. లేకపోతే ఈ వాల్యూమ్స్ మనం ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో కూర్చొని చదువుకుందాం అనే ఆలోచన మనలో ఎవరికి కూడా ఉండకపోను. ఆయన అనుగ్రహం ఉన్నది. ఈ ఆలోచన వెనుక బాబా యొక్క ఆ విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఉన్న మనందరి చేత కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు బాబాతో టైఅప్ ఉన్నవాళ్ళు, బాబాతో టైఅప్ కాని వాళ్ళు 2 కేటగిరీలు ఉంటారు. గుర్తుంచుకోండి. బాబాతో టైఅప్ ఉన్నవాళ్ళు, బాబాతో టైఅప్ కాని వాళ్ళు. టైఅప్ అంటే ఏమిటి? నిరంతరం బాబాతో ఉంటూ నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ఈ అవతార కాలంలో ఎంత కష్టపడ్డారు, ఆ కష్టం ఎవరి కోసం పడ్డారు, ఆ పడినప్పుడు ఆయన శరీరం ఎంత వ్యధకి గురైందో ఆ విషయంలో మనం ఆయన ఏం చేయగలం, ఏం సహాయం చేయగలం. కానీ బాబా నువ్వు మానవాడి కోసం ఇంత కష్టాన్ని అనుభవించావు, మేమేం చేస్తాము? చరిత్ర ప్రింట్ అయింది కాబట్టి చదువుకుంటున్నాం. కానీ ఒక్కటి మేము చేయగలం, ఏమిటంటే నిరంతరం నీ నామస్మరణ చేయగలం. ఇది మా చేతిలోనే ఉంది, మా చేతిలోనే పెట్టావు కాబట్టి నువ్వు. కాబట్టి ఆయన నామస్మరణ చేస్తే చాలా సంతోషిస్తాడు. ఆయన ఇంత సంతోషించాడు.
అది తప్ప ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి బాబాకి రుచించవు. ఆయన నామస్మరణ ఆయన ఉత్తేజపరుస్తుంది. ఎందుకంటే ఉన్నాడు కదా, సజీవంగా ఉన్నాడు. ఇప్పటికీ మనం నామస్మరణ చేస్తే ఆయనలో ఆనాటి ఉత్సాహం, ఉత్తేజం అన్ని తిరిగి రగులు కొల్పబడ్డానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం బెనిఫిట్ అవుతాం. ఎలా బెనిఫిట్ అవుతాం ఈ పనిముట్టు చెప్పలేదు, కానీ బెనిఫిట్ అవుతాం. బాబా నామస్మరణ చేస్తే తప్పకుండా మనం బెనిఫిట్ అవుతాం. ఆ బెనిఫిట్ మనకి పొందాలి అంటే ఆయన కరుణ ఉండాలి, ఆయన ఆజ్ఞ ఉండాలి, ఆయన అవకాశం కూడా ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ఎవ్వరు ఏ పని కూడా చేయడం అసాధ్యం. అందుచేత ప్రేమికులారా, బాబా ప్రేమికులారా, 9వ వాల్యూం మనం పూర్తి చేసుకున్నాం. రేపటి దినం అవకాశం ఇస్తే 10వ వాల్యూం మనం స్టార్ట్ చేసుకుందాం. అంతవరకు